కోట్ల రూపాయల పోర్టు నిధులను దారాదత్తం చేస్తున్న అవినీతి అధికారులు. పోర్టు స్టేడియం లీజు వ్యవహారంలో భారీ కుంభకోణం. పోర్టును నిలువున ముంచి ప్రైవేటు సంస్థకు ఊడిగం చేస్తున్న డిప్యూటీ చైర్పర్సన్ రోషిని అపరంజి, మాజీ కార్యదర్శి టి వేణుగోపాల్, సీఎం ఈసీహెచ్ రాంప్రసాద్, చీఫ్ ఇంజనీర్ ఎన్ శ్రీరామచంద్రమూర్తి, మాజీ చీఫ్ ఇంజనీర్ వేణుప్రసాద్లపై సిబిఐ విచారణ జరపాలి. విశ్వనాథ్ సంస్థకు పరిహారం ఇవ్వటం ఆపేసి పోర్టు స్టేడియం విధ్వంసానికి ఆ సంస్థ నుంచి తిరిగి పరిహారం వసూలు చేయాలి. విశ్వనాథ సంస్థకు 40 కోట్లు చెల్లించేందుకు సిద్ధం చేసిన ఫైలుపై బదిలీ అయిన ఇన్ఛార్జ్ చైర్మన్ అంగముత్తు నిర్ణయం తీసుకోకూడదు. సిబిఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లకు జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు. విశాఖ పోర్ట్ స్టేడియం లీజుకు తీసుకుని నిర్వహించలేక చేతులెత్తేసిన మిసెస్ విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు థర్డ్ పార్టీ అసెస్మెంట్ పేరిట 40 కోట్లు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్న విశాఖ పోర్ట్ అధికారులపై సిబిఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, పోర్టు మంత్రిత్వ శాఖలు తక్షణమే విచారణ జరిపించాలని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు తక్షణమే ఆ డబ్బు చెల్లింపును నిలిపివేయాలని, బదిలీపై వెళుతున్న ఇన్ఛార్జ్ చైర్మన్ అంగముత్తు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని, కొత్తగా చైర్మన్ గా నియమితులైన జస్మిత్ సింగ్ బింద్రా బాధ్యతలు తీసుకున్న వరకు ఆగాలని మూర్తి యాదవ్ కోరారు. మంగళవారం విశాఖలో మేఘాలయ హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, విశ్వనాథ్ స్పోర్ట్స్ సంస్థ యజమాని బొడ్డేటి కాశీ విశ్వనాథం, నరేంద్ర కుమార్లపైన నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థకి సహకరించిన విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అధికారులపైన సిబిఐ విచారణకు జరిపించాలని, విచారణ పూర్తయ్యే వరకు వారిని ఆ బాధ్యత నుంచి తప్పించాలని కోరారు. ఎన్ శ్రీరామచంద్రమూర్తి అలాగే ఎస్టేట్ విభాగం మొత్తాన్ని చూసి పర్యవేక్షించడానికి ఒక మాజీ చీఫ్ ఇంజనీర్ ఉన్నారు, వేణుప్రసాద్ అని. నాకు తెలిసి కాశీని, బొడ్డేటి కాశీని వేణుప్రసాద్ క్లాస్మేట్స్ ఏమో అనుకుంటున్నాను, నాకు ఇంకా తెలియదు, ఇంకా ఫోటోలు రాలేదు అంటే క్లాస్మేట్స్ కింద. అయితే వీళ్ళ నలుగురితో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి డిప్యూటీ చైర్పర్సన్ రోషిని అపరంజి, వీళ్ళందరూ కలిపి ఇప్పుడు అర్ధాంతరంగా ఆగమేఘాల మీద ఒక ఈమెయిల్ పెడితే విశ్వనాథ్ సంస్థ ఈమెయిల్కి రెస్పాండ్ అయిపోయి ఒక థర్డ్ పార్టీ అసెసర్ వాల్యూని రప్పించేయటం, వాల్యూ వేయించేయడం, వాడికి నచ్చలేదని చెప్పి మళ్ళీ చాలలేదు డబ్బులు అని చెప్పి మళ్ళీ ఇంకొక వాల్యూని మెకాన్ని రప్పించేయటం, ఇవన్నీ చేస్తుంది ఈ 5గురే. నేను నిన్న కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి నేను ఫిర్యాదు చేశాను. నేను ఎంవిపి కాలనీలో ఉన్నటువంటి సిబిఐ ఆఫీస్కి వెళ్ళి ఫిజికల్గా డాక్యుమెంట్ ఇచ్చి రిసీవ్డ్ కాపీ తీసుకొని, రిసీవ్డ్ కాపీ ఇవ్వండి, ఇది సిబిఐ డైరెక్టర్కి మెయిల్ చేశాను నేను. ఇది సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గారికి మెయిల్ చేశాను. నాకు ఫిర్యాదు నెంబర్ కూడా వచ్చింది, టోకెన్ నెంబర్స్ ఎవరు ఫిర్యాదు చేసినా. ఇవన్నీ ఆధారాలతో నిన్న పోర్ట్ చైర్మన్ గారు కూడా రిసీవ్డ్ కాపీ ఒక కాపీ ఇచ్చాను నేను. ఈ మొత్తం వ్యవహారం మీద అంగమత్తు గారికి టపాల్సులు ఇచ్చాను. నిన్న ఆయన అపాయింట్మెంట్ దొరకకపోతే ఈ 5 అధికారులు బొడ్డేటి కాశీ విశ్వనాథ్కి ఏ విధంగా అయితే కొమ్ము కాస్తున్నారో, ఇన్ని ఉల్లంఘనలు పాల్పడినా పోర్టులో ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు ఎందుకు అసలు ఇప్పటివరకు అటువైపు కన్నెత్తి చూడలేదు, కోర్టు ఆర్డర్స్ కూడా ధిక్కరించి డిఫాల్టర్ ఈయన వ్యాపారం చేయలేక ఈయన నిబంధనలు అతిక్రమించి పూర్తిగా లీజు ఉల్లంఘనల్ని తొంగలోకి తొక్కి కోట్లాది రూపాయలు చాలామంది దండేసుకొని మోసం చేసిన వ్యక్తిని వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున కొమ్ము కాసి తిరిగి పోర్టు సొమ్ముని మళ్ళీ 40 కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆ ఫైల్ మీద 2 సంతకాలు పెట్టేశారు, ఇంకొక 2 హెచ్ఓడి సంతకాలు పెట్టాలి, వాళ్ళని ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. ఈ డిప్యూటీ చైర్పర్సన్ అపరంజి గారు, ఇంకొక అధికారి. నేను ఒకటే కోరుతున్నాను మీ అందరి ద్వారాగా, పోర్టు సొమ్ము దారాదత్తం కాకూడదు. పోర్టు స్టేడియంని ఎంతోమంది సీనియర్లు, విశాఖ నగరంలో ఉన్నటువంటి విద్యార్థులు ఆటలాడుకోవడానికి, ఫంక్షన్స్ చేసుకోవడానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం అది. దాన్ని వీళ్ళు పూర్తిగా విధ్వంసం చేసి పడేశారు. తిరిగి మళ్ళీ సబ్ లీజుదారులకి కొత్తగా లీజులు ఇచ్చే ప్రక్రియ
మీరు చేపట్టద్దు దయచేసి రాష్ట్రంగా. ఏదైతే పోర్టు చైర్మన్ అంగమంత్ గారు ఆదివారం నాడు ట్రాన్స్ఫర్ అయిపోయారో, ఆయన ఉంటుండగా ఇప్పుడు రిలీవ్ అయిపోయే లోపల ఈ 40 కోట్ల రూపాయల వ్యవహారం, నష్టపరిహారం వ్యవహారమై ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే సిబిఐ విచారణ జరపాలని, ఈ మొత్తం వ్యవహారం మీద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణ జరిపించాలని, అవన్నీ తేలేంత వరకు ఏదైతే ఫార్మర్ సెక్రటరీ ప్రెసిడెంట్ పారదీప్ ఉన్నటువంటి అధికారి టి వేణుగోపాల్ని, డిప్యూటీ చైర్పర్సన్ రోషిని అపరంజిని, అలాగే సిఎంఈగా ఉన్నటువంటి సిహెచ్ రామ్ ప్రసాద్ని, చీఫ్ ఇంజనీర్ ఉన్నటువంటి ఎన్ శ్రీరామచంద్రమూర్తిని, ఎవరైతే రిటైర్డ్ ఇంజనీర్ అక్కడ వేణుప్రసాద్ ఉన్నారో ఆయన్ని, వీళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి పక్కన పెట్టండి విచారణ జరిగేంత వరకు. వీళ్ళు అవినీతి అధికారులు, పోర్టు ఆస్తుల్ని, పోర్టు సొమ్ముని కొల్లగొడుతున్నారు వీళ్ళు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేసేంత వరకు, దర్యాప్తులో నిజానిజాలు తేలేంత వరకు, అక్కడ అమాయకుడు ఏప్రిల్ నెలలో గత ఏడాది ఒక 7 ఏళ్ల బాలుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు కూడా ఈ సంస్థపై క్రిమినల్ చర్యలు తీసుకోలేదు, స్విమ్మింగ్ పూల్లో పడిపోయి.